ఏపీ ఏజెన్సీలోని రంపచోడవరం అటవీ ప్రాంతంలో మరోసారి ఎదురు కాల్పులు జరిగాయి. తెల్లవారుజామున భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 6 నుంచి 7 మావోయిస్టులు చనిపోయినట్లు తెలుస్తుందని ఏపీ ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా వెల్లడించారు. మిగిలిన మావోయిస్టులు లొంగిపోవటం మంచిదన్నారు. ఇవాళ జరిగిన ఎన్కౌంటర్లో అగ్రనేతలు మృతి చెందినట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని ఏడీజీ పేర్కొన్నారు. ఛత్తీస్గఢ్, తెలంగాణ నుంచి ఏపీకి రావడానికి మావోయిస్టులు ప్రయత్నిస్తున్నారని, పటిష్ట నిఘా ఏర్పాటు చేసి కదలికలను గమనిస్తున్నామని లడ్డా చెప్పారు. నవంబర్ 17న ఒక ఆపరేషన్ లాంచ్ చేశామన్నారు. నిన్న ఉదయం అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎదురు కాల్పులు జరిగాయి. సెంట్రల్ కమిటీ మెంబర్ హిడ్మాతో పాటు మరో 5 మావోయిస్టులు హతమయ్యారు. మరోవైపు ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో 50 మందిని అరెస్ట్ చేశామని ఏపీ ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా వెల్లడించారు. వీరిలో స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్లు 3, ప్లాటూన్ మెంబర్లు 23 మంది, ఇక డివిజనల్ కమిటీ మెంబర్స్ 5, ఏరియా కమిటీ మెంబర్స్ 19 మంది ఉన్నారు. ప్రజలకు ఎక్కడా హాని జరగకుండా ఈ అరెస్టులు చేశామన్నారు. దొరికిన మావోయిస్టుల నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. నిన్న మారేడుమిల్లి ఎన్కౌంటర్ తర్వాత కొందరు మావోయిస్టులు పారిపోయారని, వారిని కూడా పట్టుకునేందుకు బృందాలు రంగంలోకి దిగాయని ఏడీజీ తెలిపారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అయ్యప్ప ఫోన్ లైన్లో అందిస్తారు. అయ్యప్ప, ఇప్పుడు అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? హరీష్, ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్ ఏజెన్సీ అడవుల్లో ప్రాంతాల్లో మరోమారు ఎన్కౌంటర్ అయితే చోటు చేసుకుంది. ఈ ఎన్కౌంటర్ లో 7 మావోయిస్టులు అయితే మృతి చెందినట్టు తెలుస్తుంది. అందులో ముఖ్య నేతలు కూడా ఉన్నారనే సమాచారం ఉంటుంది. ఎందుకంటే నిన్న తెల్లవారుజాము నుండి అయితే పోలీసులకి మావోయిస్టులకి మధ్య ఎన్కౌంటర్ లో ఆ ముఖ్య నేత అయినటువంటి అగ్రనేత హిగ్మా తో పాటు భార్య రాజీ తోటి తన గార్డు మరికొంతమంది ముఖ్య నేతలు చనిపోయిన విషయం తెలిసిందే. అయితే అక్కడ ఆ ప్రాంతంలో మరికొంతమంది మావోయిస్టులు ఉన్నారని చెప్పి నిన్నటి నుండి అక్కడ గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు నక్సలైట్ తారసపడడంతో అక్కడ పోలీసులకి మావోయిస్టుల మధ్య ఎన్కౌంటర్ అయితే చోటు చేసుకుంది. ఎన్కౌంటర్ లో 7 అయితే మృతి చెందినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ డీజీపీ మహేష్ చంద్ర దీనికి ధృవీకరించినట్టయితే మనకి సమాచారం అందుతుంది. ఎన్కౌంటర్ అయితే జరిగిన అంశంపై పూర్తి వివరాలు మరి కొద్దిసేపట్లో మనకి అందించనున్నారు. అయితే మహేష్ చంద్ర లడ్డా అయితే ఈ సందర్భంగా 7 అయితే మృతి చెందారని చెబుతున్న పరిస్థితి అయితే నిన్న ఎన్కౌంటర్ లో అయితే తప్పించుకున్నటువంటి కొంతమంది మావోయిస్టులు ఈ రోజు మారేడుమిల్లి సమీపంలో అంటే జయమ్మ వలస ప్రాంతంలో ఉన్నట్టు సమాచారంతో అక్కడ గాలింపు చర్యలు అయితే చేపట్టారు. ఈ నేపథ్యంలోనే అక్కడ పోలీసులకు తారసపడడంతో అక్కడ భారీగా ఎన్కౌంటర్ చోటు చేసుకున్న తెలుస్తుంది. మరి కొంతమంది మావోయిస్టులు అక్కడ ఉన్నట్టయితే సమాచారం ఉంటుంది. ఏదైనప్పటికీ మావోయిస్టుల ఏరువేతలో భాగంగా నిన్న పక్కా సమాచారం తోటి హిగ్మా మారేడుమిల్లు టైగర్ జోన్ అటవీ ప్రాంతంలో ఉన్నారనే సమాచారంతో అక్కడ పోలీసులు భద్రతా బలగాలు చేరుకొని సంయుక్తంగా ఆపరేషన్ అయితే నిర్వహించారు. ఈ ఆపరేషన్ లో హిగ్మాతో పాటు తన భార్య అయినటువంటి రాజీ కూడా మృతి చెందారు. మనకు తెలుస్తుంది, చూసాం కూడా విజువల్స్ లో. అయితే అతనితో పాటు మరి కొంత మావోయిస్టులు మృతి చెందారు. పూర్తిగా మొత్తం 6 మావోయిస్టులు మృతి చెందారు. ఇప్పటికే హిగ్మాపై ₹1 కోటి రివార్డు కూడా ఉన్న విషయం మనకి తెలిసిందే. తన భార్య రాజీపై కూడా 50 లక్షల రివార్డు ఉంది. ఎందుకంటే హిగ్మా పలు ఆపరేషన్ లో కూడా పాల్గొన్న పరిస్థితి అయితే ఏంటంటే ముఖ్య నాయకులు కావచ్చు, కాంగ్రెస్ నేతలను కూడా హతమార్చిన సంఘటనల్లో హిగ్మా ముఖ్య పాత్ర అయితే పోషించారు. మరోవైపు పలు 20 సంవత్సరాల క్రితమే అతను అజ్ఞాతంలోకి మావోయిస్టులకి చేరుకొని అక్కడ నుండి పలు కీలక ఆపరేషన్లు అయితే చేపట్టిన పరిస్థితి అయితే ఉంది. ఈ ఆపరేషన్ లో కూడా ఎంతో మంది పోలీసులు అసూలు బాసిన పరిస్థితి అయితే ఉంది. మా హిగ్మా ఏదైతే చేపట్టిన పనులు అయితే పూర్తి చేస్తారని కూడా మావోయిస్టులు చెబుతున్న అగ్రనేతలు చెబుతున్న పరిస్థితి. ఎందుకంటే తన అప్పచెప్పిన పనులను సంఘటనలను పూర్తి చేసి అక్కడ ఉన్నటువంటి ఏదైతే కాంగ్రెస్ నాయకులు ఉన్నారో వాళ్ళని కూడా హతమార్చిన ఎన్కౌంటర్ చేసిన ఘటనలో కీలక పాత్ర పోషించినటువంటి హిగ్మా ఈ రోజు
మృతి చెందడంతో కీలక నేతను కోల్పోయిన పరిస్థితి ఉంది. మావోయిస్టు పార్టీకి ఎదురు దెబ్బ అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే అగ్రనేతల్లో ముఖ్యమైన వాడు హిగ్మా ఒక కీలక దశ అంటే మావోయిస్టు ముగిసిపోయిందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ రోజు చూసుకోవచ్చు మరి కొంత మావోయిస్టులు కూడా అటవీ ప్రాంతంలో ఉన్నారని మారేడుమిల్లు ప్రాంతంలో ఇప్పటికే ఉన్నట్టు సమాచారంతో అక్కడ పూర్తిగా జల్లెడ చేయబడుతున్న పరిస్థితి ఉంది. ఒక శకం ముగిసిందని చెప్పొచ్చు. ఎందుకంటే మావోయిస్ట్ అగ్రనేతల్లో ఉన్నటువంటి ఇప్పటికే 12 మంది కీలకమైన సభ్యుల్లో ఇప్పటికే 4 మృతి చెందిన తర్వాత కొంతమంది లొంగిపోయిన పరిస్థితి ఉంది. ఆ నేతల్లో లొంగిపోయిన వాళ్ళలో కూడా ముఖ్యమైన నేతలకు కావడం, ఆ తర్వాత సిగ్మా ఉన్నట్టు సమాచారంతో పక్క నిన్న నుండి ఎన్కౌంటర్ చేయడంతో పాటు ఇటు మావోయిస్టుల పార్టీకి దిశానిర్దేశం చేసేవాళ్ళు లేకపోవడంతో ఒక శకం ముగిసిందనే చెప్పాలి. ఎందుకంటే కీలక నేతని కోల్పోయిన తర్వాత ఈ రోజు మావోయిస్టు అగ్రనేత సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు కూడా జనజీవన సమంత్రిలో కలిసిపోతూ అక్కడ నుండి సమాచారం అందిస్తున్నారని పూర్తి పక్క సమాచారంతో నిన్న చూసుకోవచ్చు. విజయవాడ కావచ్చు, ఆంధ్రాలో ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో మావోయిస్టులను కూడా అదుపులో తీసుకున్న పరిస్థితి ఉంది. సుమారు 300 మంది పైగా ఇప్పటికీ మావోయిస్టులు తలదాచుకున్నట్టు కూడా ఆంధ్ర సరిహద్దు ప్రాంతంలో ఇటు విజయవాడ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి నెల్లూరు, ఇటు ఒంగోలు సరిహద్దు ప్రాంతాల్లో కూడా ఉన్నట్టు సమాచారం అందుతుంది. మరోవైపు భారీ ఎత్తున డంపు కూడా స్వాధీనం చేసుకున్నారని ఇప్పటికే మనకి సమాచారం అందుతున్న నేపథ్యంలో ఈ రోజు కొంతమంది వ్యక్తులు అయితే నిన్న ఎవరైతే అటవీ ప్రాంతంలో మారేడుమిల్లు టైగర్ జోన్ లో ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో తప్పించుకున్నటువంటి మావోయిస్టులను కూడా ఈ రోజు ఎన్కౌంటర్ లో మృతి చెందారు. మరి కొంతమంది మావోయిస్టులు అక్కడ ఉన్నట్టు సమాచారం అందుతుంది. అక్కడ పూర్తిగా పెద్ద డంపు స్వాధీనం చేసుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ అయ్యప్ప.